ఇక నల్గొండ జిల్లా రామాంజపురం మణిమధ్య గ్రామ శివార్లో మైనింగ్ల బ్లాస్ట్ల మోత మోగుతోంది. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్లక్ష్యంగా బ్లాస్టింగ్ చేస్తున్నారు. బ్లాస్టింగ్ జరిగిన ప్రదేశం చుట్టూ వ్యవసాయ రైతులు, పశువులు, గొర్రెల కాపర్లు, వ్యవసాయ కూలీలు ఉన్నారు. కనుచూపు మేరలో రహదారి ఉంది. అనుకోకుండా ఒక్కసారిగా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు పట్టించుకోరా అని నిలదీస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైతులు అందిస్తారు. లైవ్ ద్వారా సైతులు చెప్పండి. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అధికారుల అండ ఉంటే ఏవైనా చేయొచ్చని కొందరు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఇది నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం రామాంజపురం ఇటు మణిమధ్య గ్రామ శివార్లో ఉన్నటువంటి ఏదైతే దాదాపుగా 79 సర్వే నెంబర్లో 13 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ చెరువు ఏదైతే ఉందో ఇది గతంలో దాదాపుగా 100 ఎకరాలకు సాగునీరు అందించినటువంటి చెరువు. ఇది పూర్తిగా కూడా కొందరి కబంధాస్తాల్లోకి వెళ్ళిన తర్వాత ఈ చెరువుని పూర్తిగా కూడా అన్యక్రాంతం అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా ఇది రామాంజపురం పరిధిలో, రెవెన్యూల పరిధిలో ఉన్నటువంటి 79 సర్వే నెంబర్ గల 13 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి భూమి. దీనికి సంబంధించి ఇప్పటికే ఎలాంటి అనుమతులు లేకుండా అంటే పెద్ద పెద్ద బ్లాస్టింగ్స్ ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి మొత్తంగా బ్లాస్టింగ్స్ ఏదైతే చుట్టుపక్కల సొంత భూముల ఏదైతే సొంత భూము అంటూ కూడా ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ఈ అక్రమ మైనింగ్ మాఫియా ఇక్కడ రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రాంతం మొత్తం కూడా ఏదైతే రామాంజపురం రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి దాదాపుగా 79 సర్వే నెంబర్ దాదాపుగా 13 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది మొత్తం కూడా శిఖం పట్ట అని చెప్పొచ్చు. ఇది అనుమతుల పేర ఇది ప్రభుత్వం ఏదైతే ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వం తమ ఆధీనంలో ఉందంటూ కూడా ఇక్కడ కొందరు కాంట్రాక్టర్లు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తూ ఉంది. సో మొత్తం ఈ ఏదైతే ఈ కుంట ఏదైతే ఉందో ఈ కుంటకు దాదాపుగా 100 ఎకరాలకు గతంలో సాగునీరు అందించినటువంటి ఈ కుంట ప్రస్తుతం వెలవెలపోతూ బ్లాస్టింగ్ల మోతలతో ఈ కుంట ప్రస్తుతం వర్ధిల్లుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే బావులు ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయ భూములు ఏతున్నాయో ఇటు గొర్రెల కాపర్లకు ఇటు టోటల్గా ఇటు దీంట్లో పశుగ్రాసానికి సంబంధించినటువంటి వాటర్ను స్టోరేజ్ చేసుకుంటూ ఇటు గ్రామాలకు సంబంధించినటువంటి రైతాంగాన్ని కూడా ఉపయోగపడేటువంటి చెరువు ఇది పూర్తిగా అంధకారం అయితే అన్యక్రాంతం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా అక్కడ చూడొచ్చు ఇప్పటికే ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చూస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇది దాదాపుగా 13 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువు. ఇది అక్కడ కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఇది టోటల్గా కొందరి ధనదాహానికి టోటల్గా బ్లాస్టింగ్ అక్రమ మైనింగ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధిత అధికారులు కావచ్చు, సంబంధిత ఎవరైతే ఇక్కడ రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇరిగేషన్ అధికారులు కావచ్చు, సంబంధిత గ్రామ పంచాయతీ తీర్మానం కూడా లేదని ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అక్కడ బ్లాస్టింగ్కు సంబంధించి బ్లాస్టింగ్ చేసేటువంటి ఎవరైతే బ్లాస్టర్ ఉంటారో బ్లాస్టర్ కూడా ఎలాంటి అనుమతులు లేకుండానే ఇక్కడ బ్లాస్టింగ్లు నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల ఇక్కడ వ్యవసాయ భూములకు పెద్ద పెద్దగా శబ్దాలు రావడం, చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుందనేసి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఇప్పటికైనా దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అని వేచి చూడవలసిన అవసరం అయితే ఉంది. టోటల్గా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ప్రాంతం టోటల్గా ఇది రామాంజపురం శివార్లో ఉన్నటువంటి 79 సర్వే నెంబర్లో 13 ఎకరాల విస్తీర్ణంలో ఇది పొలిటికల్ లీడర్స్ కొందరు ఇన్వాల్వ్మెంట్తోనే ఇంత పెద్ద తతంగం జరుగుతుందనేసి ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా ఇంత పెద్ద యథేచ్ఛగా బ్లాస్టింగ్ల మోతాలు జరుగుతూ ఉన్న సంబంధిత అధికారులు ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికంగా ఉన్నటువంటి నేతలు ఎవరైతే అధికారులపైన అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వ ఎవరైతే అధికారులు ఉన్నారో దీనికి సంబంధించినటువంటి లీగల్గా ఎలాంటి అనుమతులు లేకుండానే బ్లాస్టింగ్లు చేస్తూ ఉన్నారు. సంబంధిత వ్యవసాయదారులు ఎవరైతే చుట్టుపక్కల ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆరోపణలు చేసినా పట్టించుకోలేని పరిస్థితి ఉందని ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ అధికారులు ఇంతవరకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న తీరుపై ఇంకా అంతర్యం ఏంది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది శాలిగౌరారం రామాంజపురం నుంచి ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేందర్తో సైదులు, స్వతంత్ర టీవీ, శాలిగౌరారం నుండి.